విపరీతమైన అడవులు ఆడ కనపడదు చూడండి. మనం రోడ్ గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. నువ్వు ఇదే గుడి కిటకిటలు చిన్న కుంట ఒకటి కనపడినా. చేపలు మాత్రం భలే ఉన్నట్టు అన్న. ఓబులేశ్వర స్వామి అంట. హాయ్ నువ్వు ఈరోజు ఈ రాలిపాటి దగ్గర పోతా అంటే ఆ కొండ మీద ఏందో గుడి కనపడతా అన్న. వారు ఎన్ని రోజుల నుంచి చూస్తున్నాం రా, దీనికైతే ఏమో ఈరోజు చూడాల్సిందే అని చెప్పేసి ఆడ అడిగితే వేరే వాళ్ళకి చెప్పలకి మంచి అడ్రస్ చెప్పినా. ఈ రాలిపాటికి పక్క అక్కి బిక్కి వస్తుంది కదనా, ఆ గుడి దగ్గర నుంచి రైట్ తీసుకుంటేనా లోపలంటున్నా పోతాం నువ్వు అడిగా. ఇంకా పోతా పోతా గమనం ఉండేది ఎందుకు, ఒక వీడియో తీస్తే మా అన్న వాళ్ళు మా అక్కలు చూస్తారా అని చెప్పేసి చిన్న వీడియో తీస్తే తీసుకొని పోతానన్నా. రోడ్ అయితే అంతేం బాగలేదు, నువ్వు చిన్నగా పోతాడమ్మా. మీరు కూడా అప్పుడు ఎప్పుడన్నా ఇట్లా పోయేటప్పుడు చూడండి ఒకసారి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాంనా. వీడియోలోకి వెళ్ళే ముందు నాది చిన్న రిక్వెస్ట్, నువ్వు మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోద్దన్నా. అట్లే వీడియో నచ్చితే లైక్ వేసుకోండి. నువ్వు ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాంనా. ఈ రోడ్డునా ఇట్లా పోవాల రిచ్గా. చూడండి చుట్టూ కొండలు, నువ్వు ఫుల్ కొండలు అంతా మీ కొండల్లోనే నా పట్టేది పట్టు. చూడండి పోతా ఉంటే ఇది ఒక అద్భుతమైన చెట్టు ఒకటి కనపడినా. చూడండి అప్పుడే చిగురిస్తుంది కానాక చెట్టు, చల్లగా ఉంటుంది అనేసి నా కానాక చెట్టు కన్న తల్లి మాదిరిగా అని చెప్పేసి చెప్తా అంటారా. అవి 2 ఆకులు పీక్కొని ఈ పక్క ఒకటి ఆ పక్క ఒకటి తగిలించుకొని చల్లగా అయితే వెళ్ళిపోతాడమ్మా. చూడండి ఇంత మంచి చెట్టుని మా ఆయన మా అక్కలు చూడాల్సిందే అని చెప్పేసి చిన్న వీడియో కూడా ఇస్తారు. చూడండి కొండలకు అగ్గి పెట్టేసినారు, మొత్తం కలిపి బోడుగుండి అయిపోయినాయి. పాపం జంతువులు ఎక్కడికి వెళ్ళిపోయినాయి ఏమో. నువ్వు తలుచుకుంటేనే బాధ అవుతుంది. చూడండి నా పక్షులు నరుస్తాడయ్యా. మీకు కనపడిందేమో నా గుడి, అది కనపడతాను చూడన్నా చిన్నగా. అదే నా గుడి, అడిగి వెళ్ళిపోతాను చూడండి. నా రోడ్డు అంతా భలే ఇదిగా ఉంది. నువ్వు జంతువులు గింతులు వచ్చేస్తాయేమో కొంచెం భయం అవుతుంది. చూడండి చుట్టూ అడవి, విపరీతమైన అడవి. ఒకటి చిరతపల్లి చిన్న కదనా ఆ పక్క, అందుకే నా చిన్నగా పోతాడాము. మధ్యలో పక్షుల కిటకిటలు చిన్న కుంట ఒకటి కనపడినా. చేపలు మాత్రం భలే ఉన్నట్టున్నది నువ్వు చూస్తా అంటే. చూడన్న చుట్టూ అడవి, ఫుల్ అడవులు. అబ్బా సిగ్నల్ ఏం రావు. నువ్వు మీరు ఎప్పుడైనా ఇవ్వకొచ్చాడు వాటర్ ప్యాకెట్లు, నీళ్ళ బాటిల్లో, తినుబండారాలు అంతా తీసుకొని రండి. ఇంకా పోవాలన్నా మనం. ఈ కొండ దాటి ఆ పక్క కొండకు పోతే వాడు వస్తుందంట నా గుడి, పోయి చూద్దాంనా ఏం కూడా. గుడి దగ్గరికి అయితే వచ్చేస్తున్నా రిచ్గా. ఏమండి చెట్లు పూలు ఎవరు లేరునా. ఆదివారాలు పాడు వస్తారు ఏమో తెలియలా. పిల్లలు ఆడుకున్నాడు ఇవి కూడా ఆయన ఉయ్యాళ్ళు తిరిగేటివి. వ్యూ పాయింట్ చూడండి, ఉయ్యాళ్ళు అంతా భలే ఉండేది. నువ్వు చూడండి పూలు, అద్భుతమైన పూలు ఇవి. గుడి దగ్గరికి అయితే వచ్చేసినాం. నువ్వు ఇదే గుడి. అబ్బా అంతా క్లోజ్ చేసి పెట్టేసినారన్నా గుడిని. చుట్టూ మాత్రం అడవులు నా ఒకరు లేరు. మూవేసినారన్నా గుడిని. ఆదివారాలు ఏమన్నా వచ్చింటే కన్నా ఉన్నిందేమో. ఓబలేశ్వర స్వామి అంటే నువ్వు శివుడే నువ్వు చెప్పి శివుడే ఓబలేశ్వర స్వామి. ఆహా పాతన గుడి అంట, పాత గుడి అంట. అన్న ఓబలేశ్వర స్వామి అంట. గుడి అయితే క్లోజ్, అద్దం ఉంది. టక్కని చూసి భయపడిపోతున్నా. ఓబు స్వామి అంట. అంతా క్లోజ్ చేసిన లోపలికి ఆడలేనా. అమ్మవారు అంతా ఎవరు ఉన్నట్టున్నాడు. నువ్వు పాత గుడినా చూడండి, చుట్టూ ఏవో ఉండే. ఇది చూడన్నా ఎప్పుడు నీళ్ళు ఉంటాయంట దీంట్లో. అదే
ఏదో ఏర్పడిండేదంటున్నా ఇదే ఎప్పుడు నీళ్ళు ఉంటాయంట. ఎండాకాలంలో వచ్చినా వానాకాలంలో వచ్చినా ఎప్పుడు వచ్చినా కూడా. ఆహా, ఏదో రూములు కూడా ఉన్నాయి నా పక్కన. చూడండి నా చుట్టూ అడవులు, విపరీతమైన అడవులు. ఆవిడ కనపడదు చూడండి మన రోడ్డు, పాత గుడి ఉంటుందో. చూడండి ఈ పక్క నుంచి పోతే బావి మాదిరిగా ఉండేది, కనపడిన కూడా కనపడదు. గుడి ఓపెన్లో ఉంటే బాగుంది, లేకపోయా. ఇక మంచి వీడియోతో మీ ముందరికి వస్తాను. అంతవరకు నమస్కారం.